ఎల్పిజి గ్యాస్ అండ్ పెట్రోల్ డీజిల్ కొరత అనేది కేవలం భారతదేశం మీద మాత్రమే ఇంపాక్ట్ పడుతుందని తెగ ఫీల్ అవుతున్నాం. కానీ ప్రపంచం మొత్తం మీద ఈ గ్యాస్ సిలిండర్ మరియు పెట్రోల్ డీజిల్ కొరత అనేది ఖచ్చితంగా ఏర్పడబోతుంది. అదేలాగంటే మీరు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉండటం కారణంగా హార్మోజ్ జలసంధి మార్గం నుంచి వచ్చే ఎల్పిజి అండ్ క్రూడ్ ఆయిల్ పూర్తిగా ఆగిపోయాయి. ఇది ముఖ్యంగా మన భారతదేశంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఇదే మార్గం నుంచి 90% ఎల్పిజిని మరియు 60% క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటుంది. అదే విధంగా మన దేశంతో పాటు చైనా, జపాన్, సౌత్ కొరియా, తైవాన్ ఇలా మొదలైన దేశాలు అన్ని ఆధారపడి ఉన్నాయి. సో ఇప్పుడు పూర్తిగా ఎల్పిజి అండ్ క్రూడ్ ఆయిల్ ఆగిపోయాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళారు, మీకు కావాల్సిన ఐటమ్ని అడిగారు, వాళ్ళేమో స్టాక్ లేదని చెప్పారు. అలాంటప్పుడు మీరేం చేస్తారు? వేరే షాప్కి వెళ్ళైనా సరే ఆ వస్తువును కొనుక్కుంటారు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏ దేశాలలో కొరత ఉంటుందో అలాంటి దేశాలు అన్నీ ఎక్కువ ఉత్పత్తి అయ్యే ఎల్పిజి అండ్ క్రూడ్ ఆయిల్ కంట్రీస్పై కన్ను వేస్తాయి. అప్పుడు ఖర్చు ఎక్కువైనా పర్లేదు, కావాల్సిన వస్తువు కోసం ఎంత ఖర్చైనా చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో మన భారతదేశం కూడా వేరే అన్ని దేశాలతో గ్లోబల్ మార్కెట్లో పోటీ పడుతూ కొనాలి. అప్పుడు ఖర్చు భారం పెరుగుతుంది. అప్పుడు ఈ ఖర్చు భారం అనేది ఏ తప్పు చేయని సామాన్యుడిపై పడుతుంది. ఒకవేళ ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే గ్యాస్, పెట్రోల్ ధరలు డబుల్, త్రిబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.